హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మిరాయ్'. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా, శ్రియా సరన్ అండ్ జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్‌లో, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే అశోకుడు తన శక్తులతో సృష్టించిన 9 గ్రంథాలని 9 మంది యోధులకి ఇస్తాడు. వాళ్ళు తరతరాలుగా వాటిని కాపాడుకుంటూ వస్తారు. అలా ఉండగా ఎలా అయినా వాటిని సొంతం చేసుకుని మరణం లేని వాడవ్వాలని విలన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఆ విలన్ని ఆపడానికి హీరో వెళ్తాడు. అసలు విలన్ ఎవరు? ఎక్కడో ఉండే హీరో ఎందుకు విలన్ని ఆపడానికి వెళ్తాడు? ఇంతకీ ఆ గ్రంథాలు విలన్ దక్కించుకుంటాడా లేదా? అసలు మిరాయ్ అంటే ఏంటి? లాస్ట్‌కి ఏమవుతుంది? అనేదే ఈ స్టోరీ. పాజిటివ్స్ అంటే మెయిన్‌లీ స్టోరీ. మన ఇతిహాసాలు అండ్ అందులో ఉండే పవర్స్ ఈ స్టోరీలో బాగా ఇన్వాల్వ్ చేశారు. అండ్ మేకింగ్ అయితే అద్భుతం. విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ ఇలా అన్నీ సూపరున్నాయి. శ్రియా సరన్ క్యారెక్టర్ బాగా రాశారు. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా బావుంది. ఇక నెగెటివ్స్ అంటే మిగతా వాళ్ళకి ఇవి నెగెటివ్సో కాదో తెలీదు. బట్ నాకెందుకో ఈ మూవీ కాస్ట్ అంతా పర్ఫెక్ట్ అనిపించలేదు. విలన్‌గా చేసిన మనోజ్ గారు సేమ్ డైలాగ్ మాడ్యులేషన్ పైగా పవర్‌ఫుల్ అన్నట్టు చూపిస్తారు కానీ అంత ఇంపాక్ట్ లేదు. ఇక హీరోయిన్ అయితే అన్ని సిట్యుయేషన్స్‌లో ఒకటే ఫేస్ ఎక్స్‌ప్రెషన్. మన గెటప్ సీను కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక హీరో తేజ కూడా ఓకే. ఓకే. ఇక ఫైట్స్ బావున్నాయి కానీ, అందులో కూడా హెవీ స్లో మోషన్ షాట్స్ ఒక ఫైట్‌కి ఉంటే ఓకే. ప్రతి ఫైట్‌కి హీరో క్లోజప్ షాట్లు వేయడం ఏదో కావాలని పెట్టినట్టు ఉంది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. ఇంతకీ మూవీ చూడొచ్చా అంటే యెస్. ఖచ్చితంగా చూడొచ్చు. ఎమోషనల్లీ అంత కనెక్ట్ అండ్ ఇంపాక్ట్ లేకపోయినా, విజువల్లీ మనం పెట్టిన టికెట్‌కి న్యాయం చేశారు. చాలా మంచి విజువల్ ఎఫెక్ట్స్. థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అడల్ట్ కంటెంట్ కూడా లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.